దేవుడికి స్తోత్రాలు. మీ అందరికి నా ఉదయపూర్వక వందనాలు. నా పేరు లాజరు మాస్టర్. మీ అందరి కార్యక్రమం అంతటి గురించి మీరు ప్రేర్ చేయండి. చేస్తారని నమ్మి ఉన్నాను. ఎందుకంటే నేను నమ్మకంగా పని చేయలేని ఆశ. పోయిన క్రిస్మస్కి కూడా నేను 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఉన్నాను. దేవుడు పిల్లల గురించి నేను పనిచేసి మళ్ళీ నాకు మొన్న హాస్పిటల్ బాగా 1,40,000 అయింది. నేను ఎవరిని అడగలేదు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ కూడా క్రిస్మస్ గురించి అని 2 లక్షలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు నేను మళ్ళీ బాకీ తీసుకొచ్చి ఉన్నాను. వీటన్నిటి గురించి మీరు ప్రేర్ చేయండి. చేస్తారని నమ్మి ఉన్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన దర్శనం స్వరం ఒకరిని చేయాలని ఆశపడి ఉన్నాను. ఎందుకంటే నమ్మకంగా పనిచేయని ఆశ. నేను ఎవరి దగ్గర కూడా తీసుకోలేదు, చేయి చాపలేదు. అదొకటి. అనేక మంది కూడా నా మీద ఒత్తిళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే ఎవరైనా ఇచ్చినా కూడా నేను మళ్ళీ ఎవరికొరకు ఇచ్చేసుకొని నేను వీడియోలు పెడతా ఉంటాను. అలానే నేను మనుషులు నమ్మి ఉన్నాను. మనుషులను మోసం చేస్తున్నాను. మరణం వరకు తీసుకెళ్ళి ఉన్నాను. దేవుడు నన్ను ఎడవక ఎడబలి సదాకాలం తోడుకున్నాడు. ఎందుకంటే నాతో ఉన్న వాళ్ళే నన్ను నీకు ఇబ్బందులు పెట్టుకున్నారు. అలానే నేను లేకపోతే నిన్ను చంపేసేవాళ్ళు పాటిగా అని కూడా అన్నారు. ఎందుకంటే దేవుడి పనిలో నేను చనిపోవటం నాకెంతో శ్రేష్టము. ఎక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాను. ఎందుకంటే నమ్మకంగా పని చేయలేదు ఆశ. ఈ కార్యక్రమం అంతట్లో మీరు కార్యాలు చేయండి. ఎప్పటికే ఒత్తిళ్ళు వస్తున్నాయి. చేస్తారని నమ్మి ఉన్నాను. నాతో వచ్చే సహోదరుడు ఆటో కుమారుడు కావచ్చు, నాతో వచ్చే సహోదరాలు కావచ్చు, వంట మాస్టర్ గురించి కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, అన్ని విషయంలో అన్ని లెక్కలు రావాలని మేనుముక్కు క్రమంగా మర్యాదంగా జరిగి సాతాను సిగ్గు దేవుడికి మహిమ రావాలని నా కోరిక, ఆశ. ఎందుకంటే నేను ఈ ధనాన్ని ప్రేమించట్లేదు కానీ దేవుని ప్రేమిస్తున్నాను. దేవుడికి ఆత్మల చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను ఒకప్పుడు ఘోర పాపిని. ఆ పాపను వేసే రక్తంతో కడిగి లాజరని పేరు పెట్టి పిలిచినాడు. ఎందుకంటే మీరు చేస్తారని నేను ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఇలా చూసిన తర్వాత మీరు చేయండి. అన్ని విషయంలో క్రమంగా మర్యాదను మేము పొందాలి. ఎందుకంటే దేవుడు ఈ కార్యక్రమం అంతట్లో క్రమంగా మర్యాద నుండి జరిగిస్తాడని నమ్మి ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా దేవుడి పనిలో దేవుడు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెళ్ళినాడు కాబట్టి ఆయన జీవం ఇచ్చాడు. ఆయనే తీసుకుంటాడు. దానికి ఏమి భయం అవసరం లేదు. ఇక్కడ కన్ను తెరుస్తాను. మీరే అన్ని విషయంలో ప్రేర్ చేయండి. దేవుడు మీరు ప్రేర్ చేస్తారని దేవుడు ఈ మాటలు మీ ఇంట్లో దీవించింది కాక. దేవుడి కార్యక్రమం అంతా క్రమంగా మర్యాదను జరిగించి మహిమ పొందమని కాక. ఎందుకంటే నేను 2023లో కూడా నేను దేవుడి పని ఆఫ్ చేసి నేను ఒక పనికి వెళ్దామనుకున్నాను. అలాగే అది వాటల పని కావచ్చు. నేను ఏదో పనికి వెళ్దామనుకున్నప్పుడు దేవుడు ఒప్పుకోలేదు. అలానే ఈ ధనము కూడా నేను 3,40,000 తీర్చాలని కూడా నేను పనికి వెళ్ళైనా తీరుస్తాను. అది నాకు తెలుసు. మీరు ప్రేర్ చేయండి. దేవుడు అంతవరకు రానివాడు. ఒకళ్ళు వచ్చినా కూడా నేను వచ్చిన వాళ్ళకి నేను ఒక పని చేసి ఎప్పంతా తీరుస్తాను. దేవుడు మీరు వింటున్నారని పేర్చని నమ్మి ఉన్నాను. దేవుడు ఈ మాటలు వెనుకలు దీవించి కార్యక్రమంతో యేసు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.